విజయ్ మనసు ఎందుకు మారింది? కరూర్ ఘటన ఇప్పట్లో వదిలేలా లేదు అని అర్థమైందా? ట్రయాంగిల్ ఫైట్ తో ఓట్ల చీలిక తప్ప ప్రయోజనం లేదు అనుకున్నారా? డిఎంకేతో ఢీ అన్నది ఆషామాషి కాదు అని తెలిసిందా? పార్టీ జిల్లా అధ్యక్షుల ఒత్తిడి ఫలితమా లేదా పవన్ కళ్యాణ్ రాయబారం ఫలించిందా? ఎన్డీఏతో పొత్తు పొడవబోతోందా? చూడాలి. సీఎం కాకపోయినా డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తే కూటమి పెద్దలు ఓకే చేస్తారనే ఒక అంచనా కూడా వాళ్లలో ఉంది. కానీ మరో భాగస్వామి అన్నా డీఎంకే రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిపైనే విజయ్ చేరిక ఆధారపడి ఉంటుంది. అయితే లోకల్ బీజేపీ నేతలైతే ఈ పొత్తు చర్చల్ని కొట్టిపారేస్తూ ఉన్నారు. టీ కాఫీ కలిపి ఎలా తాగుతారు అని ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ హైకమాండ్ తలిస్తే ఏదైనా సాధ్యమే కదా. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న వేళ విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. நயினார் நாகேந்திரன் அவர்கள் பொறுத்தவரை ஏற்கனவே பலமுறை சொல்லி இருக்கின்றோம். அதிகாரப்பூர்வமாக இந்த கட்சியினுடைய தலைவர் அண்ணன் நயினார் நாகேந்திரன் அவர்கள் அதிகாரப்பூர்வமாக அது போன்ற பேச்சுவார்த்தை எதுவும் இல்லை என்று தொடர்ந்து சொல்லிக் கொண்டிருக்கின்றார்கள். என்னை பொறுத்தவரை ஒரு டீயும் காஃபியும் எப்பொழுதும் கலக்காது என்று சொல்லிக் கொண்டிருக்கின்றேன். காரணம் சித்தாந்தங்கள் வேறு. సో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న వేళ విజయ్ మేనిఫెస్టో సెన్సేషన్ అవుతున్న టైంలో స్టాలిన్ దూకుడు టాప్ గేర్లో నడుస్తూ ఉండగా విజయ్ ఢిల్లీ టూర్ ఆసక్తిని పెంచేస్తోంది. తమిళనాట వాట్ నెక్స్ట్? విజయ్ రూటు మారుతుందా? తమిళనాట ఏదో విధంగా ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్న కమలనాథుల చివరి ప్రయత్నంగా ఇది ఫలిస్తుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఎన్నికల సంగతి అటుంచితే కనీసం తన సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికైనా బీజేపీతో ఫ్రెండ్షిప్ తప్పదని, ఆ మేరకు విజయ్కి తత్వం బోధపడినట్టేనన్న క్లారిటీ కూడా వస్తున్నాయి. సో తమిళనాట నడుస్తున్న తాజా రాజకీయం గురించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి మురళి మనకి లైవ్ లో కనిపిస్తున్నారు. మురళి, చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే చాలా ఆసక్తికరమైన పరిణామాలు మనమంతా చూస్తూ వస్తున్నాము. ఇంకొన్ని చూడబోతున్నాం అనే సంకేతాలు కూడా అందుతూ ఉన్నాయి. సో ప్రధానంగా టీవీకే వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటి? అంటే ఇక ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ రావడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చే వారం అంటే సోమవారం తర్వాత ఎప్పుడైనా సరే షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఈసీ. అయితే విజయ్ ఒంటరిగా వెళ్ళాలా లేదా పొత్తుతో కలిసి ముందుకు వెళ్ళాలా? సో ఏదైనా సరే నిర్ణయం ఎందుకంటే ఆలస్యం జరగడం మంచిది కాదన్నటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అయితే విజయ్ ఆదేశాలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి బుస్సీ ఆనంద్ నేతృత్వంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది జరుగుతోంది. దాదాపు గంటకు పైగా సమావేశం అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలో ప్రధాన అజెండా పొత్తుతో అంటే బీజేపీతో కలిసి పొత్తుకు ముందుకు వెళ్ళాలి. సో వెళ్ళాలా వద్దా అన్నటువంటి అంశంపై చర్చ జరిగింది. మెజారిటీ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులందరూ కూడా పొత్తుతో కలిసి వెళ్ళడమే మంచిదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ కొంతమంది దాదాపు 20 మంది వరకు కూడా అబ్జెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తే మనం ఇప్పుడు డిఎంకే కూటమి ఏర్పాటైంది. డిఎంకే కూటమిలో దాదాపు 26 రాజకీయ పార్టీలు ఉన్నాయి. మెగా కూటమిగా తమిళనాడులో ఉంది. ఇటు అన్నా డిఎంకే కూటమిలో చూస్తే అన్నా డిఎంకే, బీజేపీ, పీఎంకేలోని ఒక వర్గం, అలాగే టీటీవీ దినకరన్ ఏర్పాటు చేసినటువంటి అమ్మా మొక్కల్ మన్నేట్ర కళగం. కేవలం ఈ 4 పార్టీలు మాత్రమే ఉన్నాయి. డిఎంకేని ఢీ కొట్టాలంటే ఈ బలం సరిపోతున్నటువంటి అభిప్రాయం అన్నా డిఎంకే కూటమిలో చాలా రోజుల నుంచి వినబడుతోంది. అయితే బీజేపీ విజయ్ కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ మాత్రం ఒంటరిగానే వెళ్తానని ఆయన ఇటీవల తన ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. ఒంటరి పోరు కోసం, అభ్యర్థుల ఎంపిక కోసం కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇటీవల కరూరు ఘటనకు సంబంధించి మరొకసారి విచారణకు రావాలి నోటీసులు ఇవ్వడం, 15 రోజుల్లో విచారణకు హాజరవుతారు, 15 రోజుల సమయం కావాలని విజయ్ కోరినటువంటి పరిస్థితుల్లో కేవలం వారం మాత్రమే గడువు ఇచ్చింది. 5 రోజుల క్రితం ఇచ్చినటువంటి నోటీసులో ఆదివారం అటెండ్ కావాల్సింది. అంటే ఎల్లుండి విచారణకు హాజరు కావాల్సింది. రేపు ఢిల్లీకి ఒకరోజు ముందే వెళ్ళబోతున్నారు. అయితే గతంలో కూడా విచారణకు హాజరైనప్పుడు ముందు రోజే ఢిల్లీకి విజయ్ వెళ్ళినా కూడా సో అప్పటికిప్పటికీ తేడా ఏంటి అని అంటే ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగినటువంటి ఈ పొత్తుకు సంబంధించినటువంటి చర్చ. సో అంటే పొత్తులో భాగంగానే ఒకరోజు ముందుగా విజయ్ వెళ్ళి అక్కడ బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరపబోతున్నారన్నటువంటి చర్చ అయితే తమిళనాడు జరుగుతోంది. సో మొత్తానికి నోటిఫికేషన్కి కొద్ది రోజుల ముందు, షెడ్యూల్కి కొద్ది రోజుల ముందు జరిగినటువంటి పరిణామం విజయ్ ఒంటరిగానే వెళుతారన్నటువంటి అందరూ భావించినటువంటి తరుణంలో క్రిస్టియన్ మైనారిటీ ఓట్లని భారీగా చీల్చుతారు. భారీ ఓట్ షేర్ అంటే డిఎంకే, అన్నా డిఎంకే తర్వాత
మేజర్ ఓట్ షేర్ విజయ్కే ఉండబోతుంది అన్నటువంటి డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో డిఎంకేని ఢీకొట్టాలంటే అందరూ కలిసి వెళ్ళాలన్నటువంటి భావన మెజారిటీ సభ్యు అంటే ఏడీఎంకే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ కూడా అటే వెళతారా అనేది మాత్రం రేపటి పర్యటన 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. సో చూడాలి విజయ్ ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తారు, పవన్ కళ్యాణ్ జరిపిన మంత్రాంగం ఏ మేర ఫలిస్తుంది, టీవీకే నెక్స్ట్ నిర్ణయాలు ఏ రకంగా ఉండబోతాయన్నది ఢిల్లీ టూర్ తర్వాత క్లారిటీ వస్తుంది.